హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఎస్ఎల్వి ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రాపర్టీ వచ్చేసి రెంటల్ ప్రాపర్టీ అనమాట. మనకి ఈ ప్రాపర్టీ అనేది ఫార్చ్యూన్ గ్రాండ్ రీచ్ హోటల్ అండ్ అదేవిధంగా కొత్తగా పెట్టినటువంటి స్టార్ బక్స్కి అతి దగ్గరలో అయితే రావడం జరుగుతుంది. 200 to 300 మీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుందన్నమాట. మనకు ఈ లొకేషన్స్ దగ్గర నుంచి ప్రాపర్టీ దగ్గరకు వచ్చేసేసరికి ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్ఎల్వి ప్రాపర్టీస్ తిరుపతి అండ్ షేర్ అండ్ లైక్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అడుగుతున్నట్లయితే మా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ హౌస్ యొక్క అవుటర్ ఎలివేషన్ వచ్చేసేసరికి మనకు హౌస్ వచ్చేసి టోటల్గా ఫేసింగ్ అనేది ప్లాట్ యొక్క సౌత్ ఫేసింగ్లో అయితే రావడం జరుగుతుంది. టోటల్ హౌస్ ఫేసింగ్స్ వచ్చేసి ఈస్ట్లో అయితే వస్తుందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ అండ్ 2 BHK ఆఫీస్ రూమ్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK హౌస్, సెకండ్ ఫ్లోర్లో 2 BHK 1 BHK హౌస్ వస్తుంది. పెంట్ హౌస్లో వచ్చేసి 2 BHK హౌస్ వస్తుంది ఫ్రెండ్స్. హౌస్ యొక్క విడ్త్ వచ్చేసి 24.6 అంకణం విడ్త్ అయితే రావడం జరుగుతుంది. అంకణాస్ పరంగా వచ్చేసి మనకు 37 అంకణంస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకు హౌస్ అనేది మీరు చూస్తున్నది కార్ పార్కింగ్ ఏరియా అనమాట. ఇందులో మనము XUV కార్స్ అనేది పార్కింగ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. స్టేర్కేషన్ అనేది లెఫ్ట్ సైడ్లో రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆఫీస్ రూమ్ అయితే ఇది ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్లో ఉన్నది. అదేవిధంగా మనకు రైట్ సైడ్లో 2 BHK హౌస్ వస్తుంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ని కవర్ చేస్తున్నాం అనమాట. మనం ఫస్ట్ ఫ్లోర్లోకి రాగానే మనకు సీలింగ్లో మీరు చూసుకున్నట్లయితే PVC షీట్స్ అయితే మనకు టోటల్గా కవర్ చేయించారనమాట. 3 ఫ్లోర్స్లో వచ్చేసేసరికి మనకి విడ్త్ చూసుకున్నట్లయితే 3.5 to 4 ఫీట్స్ విడ్త్ వస్తుంది. ఫ్లోరింగ్ అనేది గ్రనైట్ అయితే రావడం జరుగుతుంది. మనకు ఓపెన్ కారిడార్లో వచ్చేసి విండోస్ పరంగా వచ్చేసేసరికి టోటల్గా మనకు టీక్ వుడ్ ఫ్రేమ్ విండోస్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు హౌస్ అనేది తీసుకున్న వాళ్ళు రెంట్స్కి ఇచ్చినట్లయితే మనకు 70,000 వరకు రెంటల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనము ఏదైనా హోమ్ స్టేస్ కానీ హోటల్ పర్పస్కి ఇచ్చినట్లయితే 1.5 lakh వరకు మనము రెంటల్ గెయిన్ అనేది చేయొచ్చు అనమాట. మనకి ఈ ప్రాపర్టీలో వచ్చేసేసరికి మెయిన్ డోర్లో మీరు చూసుకున్నట్లయితే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ గ్లాస్ ఫిట్టింగ్స్ వస్తాయి. 3.5 feet అనేది మనకు సేఫ్టీ గ్రిల్ గేట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మెయిన్ డోర్ వచ్చేసి మనకు టీక్ ఫ్రేమ్స్లో అయితే వస్తుంది. మనము రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఈశాన్యంలో మనకు పూజా యూనిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈజీగా మనము 3 to 4 మెంబర్స్ అనేది ఇక్కడ మనము కూర్చొని స్పేషియస్గా అయితే పూజ అయితే చేసుకోవడం జరుగుతుంది. కింద ఫ్లోరింగ్ దగ్గర నుంచి సీలింగ్ వరకు మనకు పూజా యూనిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ టోటల్గా పూజా యూనిట్ వచ్చేసేసరికి చాలా ఎలిగెంట్ అండ్ మంచి బ్యూటిఫుల్ లుక్లు అయితే చేయించడం జరుగుతుంది. పూజా రూమ్ వచ్చేసేసరికి పూజా రూమ్ నుంచి మనము సౌత్ సైడ్కి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఒక 1 side వాల్కి రాయల్ ప్లే పెయింటింగ్ వర్క్స్ అనేది చేయించారనమాట. చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా అయితే వస్తుంది అనమాట. హాల్ ఏరియాలో ఫ్లోరింగ్ మీరు చూసుకున్నట్లయితే 2x4 టైల్స్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు టీవీ యూనిట్కి ఆపోజిట్లో వుడెన్ విండో అయితే మనం చూడడం జరుగుతుంది అనమాట. ఈ వుడెన్ విండో కానీ మనకు ప్లైవుడ్ ఫ్రేమ్ వర్క్స్ అయితే చేయించారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీస్లో మంచి బ్యూటిఫుల్ లుక్లో ఉన్నటువంటి అయితే ఇక్కడ మనకు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. టీవీ యూనిట్ కానీ మీరు చూసుకున్నట్లయితే చాలా మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. ఇది కానీ మనకు కింద ఫ్లోరింగ్ దగ్గర నుంచి టాప్ సీలింగ్ వరకు మనకు టచ్ అవుతుంది ఫ్రెండ్స్ టీవీ యూనిట్ అనేది. ఇందులో మనము 55 to 65 inches వరకు మనకు ఇక్కడ స్పేస్ అనేది అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది అనమాట. టీవీ స్పేస్ అనేది మనకు టీవీ యూనిట్కి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే రాయల్ ప్లే పెయింటింగ్ వర్క్స్ అనేది చేయించారు. కాంబినేషన్స్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అయితే చూస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకు 2 watts లైట్స్ అయితే ఫిట్టింగ్స్ అనేది చేయించారనమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా టీవీ యూనిట్ ఏరియా వచ్చేసేసరికి మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఆగ్నేయంలో 100% వాస్తు ప్రకారంగా కిచెన్ ఏరియా అయితే ఇక్కడ మనకు పెట్టడం జరుగుతుంది అనమాట. ఇందులో పార్టీషన్ వర్క్స్ కానీ చేయించారు ఫ్రెండ్స్. కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది. ఫ్రిడ్జ్ పాయింట్కి ఆపోజిట్లో మనకు వాష్ బేసిన్ ఏరియా అయితే వస్తుందన్నమాట. ఇందులో మనకు లోయర్ వాష్ బేసిన్ కింద కానీ మనకు వార్డ్రోబ్ అనేది ఫిట్టింగ్స్ అనేది చేయించారు అనమాట. లుకింగ్ మిర్రర్ కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్.
ఇది వచ్చేసి టోటల్ మనకు కిచెన్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. ఇందులో యూజ్ చేసినటువంటి సన్మైకా కలర్ కాంబినేషన్స్ అనేది చాలా బ్యూటిఫుల్ లుక్లో అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఈ ప్రాపర్టీ అనేది రెంటల్గా సూటబుల్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనకు హోమ్ స్టేస్ కానీ హోటల్స్ కానీ చాలా బ్యూటిఫుల్ అనమాట. మనకు ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకు ప్రాపర్టీ యొక్క కాస్ట్ వచ్చేసరికి 2,30,00,000 అయితే కోట్ చేయడం జరుగుతుంది. అండ్ నెగోషియబుల్ అకార్డింగ్ టు ద పేమెంట్ మోడ్స్ అండ్ టైం పీరియడ్. ఫ్రెండ్స్ మనకు టోటల్గా పోర్షన్స్ వచ్చేసరికి మనకు 4 పోర్షన్స్ వచ్చేసి 2 BHK రావడం జరుగుతుంది. ఒక పోర్షన్ వచ్చేసి 1 BHK వస్తుంది. అండ్ అదేవిధంగా స్టోర్ రూమ్ పర్పస్లో మనకు టాప్ ఓపెన్ టు స్కై ఏరియాలో ఒకటైతే వస్తుందన్నమాట. అండ్ ఆఫీస్ రూమ్ స్పేస్ కానీ మనకు అవైలబుల్లో ఉంటుందన్నమాట. మనకి ఈ యొక్క ప్రాపర్టీలో వచ్చేసి హాల్ ఏరియా నుంచి లెఫ్ట్ సైడ్లో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఏరియాకి అయితే వే అనేది రావడం జరుగుతుంది. మనకు మెయిన్ ఫ్రేమ్కి వుడెన్ ఫ్రేమ్ ఫిట్టింగ్స్ కానీ చేయించారనమాట. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా స్పేషియస్గా అయితే ఉంటుందన్నమాట మాస్టర్ బెడ్రూమ్ అనేది. ఇందులో యూజ్ చేసినటువంటి ఫ్లోరింగ్స్ అనేది కానీ మనకు 2x4 ఫ్లోరింగ్స్ అయితే రావడం జరుగుతుంది. యూనిక్గా ఉన్నటువంటి టైల్స్ అయితే చూస్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇందులో మనకు పిఓపి వర్క్స్, వార్డ్రోబ్స్, పెయింటింగ్ వర్క్స్ అనేది ఫుల్ ప్లెజ్డ్గా కంప్లీట్ అయితే అయిపోయాయి. ఒక కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. విండో అనేది మనకి ఇక్కడ వుడెన్ ఫ్రేమ్ విండోస్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. వార్డ్రోబ్స్ కానీ మీరు చూసుకున్నట్లయితే టోటల్ 4 సైడ్స్ వాల్ కవర్ అయ్యేటట్టు మనకు వార్డ్రోబ్స్ అనేది ఇక్కడ మనకు పెట్టించడం జరుగుతుంది. సన్మైకాస్ అయితే మీరు లైవ్లో చూసినట్లయితే చాలా మంచి ఫీలింగ్ అనేది మీకు కలుగుతుంది అన్నమాట. ఈ వార్డ్రోబ్స్ యొక్క సన్మైకా కలర్స్ మీరు చూసినట్లయితే. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మాస్టర్ బెడ్రూమ్ ఏరియా వచ్చేసరికి మనకి వార్డ్రోబ్కి లెఫ్ట్ అండ్ ఈస్ట్ కార్నర్లో మీరు చూసుకున్నట్లయితే మనకు లుకింగ్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. సో ఇందులో మనకు వార్డ్రోబ్స్ కానీ ఇచ్చారనమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా దీనికి అటాచ్డ్గానే మనకు వాష్రూమ్ అనేది వస్తుందన్నమాట. ఇందులో 7 feet వరకు మనకు వాల్ టైల్స్ ఇచ్చారు. వాష్ బేసిన్ కానీ ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు మాస్టర్ బెడ్రూమ్కి ఎగ్జిట్ అవ్వగానే ఆపోజిట్లో మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా అయితే వస్తుందన్నమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మెయిన్ ఫ్రేమ్కి కానీ మనకు వుడెన్ వర్క్స్ అయితే చేయించారు ఫ్రెండ్స్. ఇందులో కానీ 2x4 టైల్స్ అయితే ఫ్లోరింగ్ టైల్స్ వస్తుందన్నమాట. ఒక కాంట్రాస్ట్ కలర్ వస్తుంది. లుకింగ్ మిర్రర్తో పాటు వార్డ్రోబ్స్ అన్నీ మనకు ఫుల్ ప్లెడ్జ్డ్గా మనకు వర్క్స్ అనేది చేయించారన్నమాట. మీరు హౌస్ విజిటింగ్ చేయడం కోసం పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ మీరు కాల్ చేసినట్లయితే హౌస్ విజిటింగ్ అనేది మేము చేయిస్తామన్నమాట. మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 7 PM వరకు మేము మార్కెట్లో అయితే అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. ఈ టైం మధ్యలో మీరు ఏ టైంలో కాల్ చేసినా మేము హౌస్ విజిటింగ్ అనేది చేయిస్తాం ఫ్రెండ్స్. హౌస్ విజిటింగ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇది ఫ్రెండ్స్ వార్డ్రోబ్స్ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వార్డ్రోబ్స్ మీరు ఇన్నర్గా మీరు చూసుకున్నట్లయితే సిమెంట్ షెల్ఫ్లు అయితే వస్తుందన్నమాట. ఫ్రేమ్స్ వచ్చేసి వార్డ్రోబ్స్ పరంగా అయితే వుడెన్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మనకు డ్రెస్సింగ్ యూనిట్ ఏరియా అనేది సపరేట్గా అయితే వస్తుందన్నమాట. లుకింగ్ మిర్రర్ కానీ ప్రొవైడ్ చేయించారు. సో ఇందులో మనకు అటాచ్డ్గా వాష్రూమ్ కానీ వస్తుందన్నమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియాలో మీరు హౌస్ మొత్తం లాస్ట్ వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క రూమ్ అండ్ ప్రతి ఒక్క ఏరియా అనేది మనము కవర్ చేయిస్తాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది అనమాట టోటల్గా మనకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్నది సెకండ్ ఫ్లోర్ ఏరియాకి అయితే వెళ్తున్నాం అనమాట. స్టేర్ కేషన్కి మొత్తం గ్రనైట్స్ అయితే వేయించారు. స్టీల్ రైలింగ్ అని ఇచ్చారనమాట. మీరు సీలింగ్లో నేను ఫస్ట్ ఫ్లోర్లో చూపించినట్లే ప్రతి ఒక్క ఫ్లోర్లో మనకు పీవీసీ షీట్స్ అనేది ప్రొవైడ్ చేయించారు. ఇందులో ఓపెన్ కార్డర్కి వచ్చేసి మనకు వుడెన్ ఫ్లోరింగ్స్ అనేది టైల్స్ అయితే వేయించడం జరుగుతుంది. మనకు హౌస్ వచ్చేసి రెడీ టు ఆక్యుపై స్టేజ్లో అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు 2 BHK హౌస్ వస్తుంది. రైట్ సైడ్లో వచ్చేసి 1 BHK హౌస్ వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్లో చూసిన హౌస్ కన్నా ఇది కొంచెం లిటిల్ బిట్ చిన్నదిగా ఉంటుంది. ఎందుకంటే ఇంకొక 1 BHK హౌస్ని అడ్జస్ట్ చేయడం కోసం కొంచెం కంజెస్టెడ్గా అయితే చేశారనమాట. ఇది వచ్చేసి మనకు వాస్తు ప్రకారంగా ఈశాన్యంలో పూజ రూమ్ అనేది వస్తుంది. 2 to 3 members అనేది ఇక్కడ కూర్చొని పూజ చేసుకోవచ్చు. హాల్ కన్నా ముందు మనం చూసుకున్నట్లయితే ఒక 1 side వాల్కి రాయల్ ప్లే పెయింటింగ్ వర్క్స్ అనేది చేయించారు. సో
ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళంగానే మనకు హాల్ ఏరియా అయితే వస్తుంది. హాల్ ఏరియాలో మనకు టోటల్ వాల్కి ఫ్లోరింగ్స్ అండ్ టీవీ యూనిట్ ఏరియా అయితే కవర్ చేయించారనమాట. పిఓపి వర్క్స్ కానీ చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లుక్లో అయితే ఉండటం జరుగుతుంది. సో టీవీ యూనిట్ ఏరియా మీరు చూసుకున్నట్లయితే ఇందులో యూజ్ చేసినటువంటి సన్మైకా కలర్స్ అనేది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు టీవీ యూనిట్ ఏరియాలో లోయర్ వార్డ్రోబ్స్ వచ్చేసి ఈ విధంగా ఉండడం జరుగుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే ఆగ్నేయ భాగంలో వాస్తు ప్రకారంగా మనకు కిచెన్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయించారు. ఇందులో యూజ్ చేసినటువంటి సన్మైకా కలర్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ లుక్లో అయితే ఉండడం జరుగుతుంది. సింక్ కానీ మనకు గ్రనైట్స్లోనే ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. చిమ్నీ పాయింట్, వాటర్ ప్యూరిఫైర్ పాయింట్ కానీ మనకి ఇన్బిల్ట్గా పెట్టడం జరుగుతుంది. ఒక ఇంటికి సరిపడా సామాన్లు పెట్టడం కోసం అందుబాటులో ఉండే విధంగా మనకు వార్డ్రోబ్స్ అనేది ఇక్కడ చేయించారనమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా కిచెన్ ఏరియా వచ్చేసేసరికి. ఇప్పుడు మనము ఈ కిచెన్ ఏరియా నుంచి రైట్ సైడ్లోకి వెళ్ళినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అయితే వస్తుందన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో కానీ మనకు 2x4 టైల్స్తో పాటు వార్డ్రోబ్స్, పిఓపి వర్క్స్ అన్నీ మనకు ప్రొవైడ్ చేయించారు. ఇది వచ్చేసి మనకు పిఓపి వర్క్స్ అన్నమాట. ఇంకా మనము లెఫ్ట్ సైడ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వార్డ్రోబ్స్ పరంగా వచ్చేసి మనకు టోటల్గా వాల్ మొత్తం కవర్ అయ్యే విధంగా మనకు వార్డ్రోబ్స్ అనేది కవర్ చేయించారు ఫ్రెండ్స్. క్వాలిటీ అనేది మనకు ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. మీరు గ్రౌండ్ ఫ్లోర్లో చూసినట్లే ప్రతి ఒక్క వర్క్స్ యాస్టీస్గా మనకు కంప్లీట్ అయ్యాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే లాక్ సిస్టమ్స్ కానీ మనకు ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వార్డ్రోబ్స్ వచ్చేసేసరికి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వార్డ్రోబ్స్కి ఆపోజిట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది వస్తుందన్నమాట. అందులో ఫ్రేమ్స్ వచ్చేసి వుడెన్ ఫ్రేమ్స్ ఇచ్చారు. డోర్స్ వచ్చేసి మనకు పీవీసీ డోర్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో 7 feet వరకు వాల్ టైల్స్ ప్రొవైడ్ చేయించారు. వెస్టర్న్ కమోడ్ ఉంది. వాష్ బేసిన్తో పాటు మనకు వాల్ మిక్సర్స్ కానీ ప్రొవైడ్ చేయించారు. ఇది ఫ్రెండ్స్ టోటల్గా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఎగ్జిట్ అవ్వగానే మనకు ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా అయితే వస్తుందన్నమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కానీ కాంట్రాస్ట్ కలర్స్తో పాటు వార్డ్రోబ్స్ కానీ ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. పిఓపి కానీ యాస్టీస్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ లాగే మనకు వర్క్స్ అయితే చేయించారన్నమాట. మనకు సిట్టింగ్ ఏరియా కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు వార్డ్రోబ్ మీరు చూసుకున్నట్లయితే మనకు సింగిల్ వార్డ్రోబ్ అనేది స్పేషియస్గా అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయించారు. సో మనకి ఈ వార్డ్రోబ్కి లెఫ్ట్ సైడ్ లోయర్గా మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అయితే ఇక్కడ పెట్టారనమాట. ఇది వచ్చేసి మనకు పీవీసీ డోర్స్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో కానీ మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వెస్టర్న్ కమోడ్తో పాటు వాల్ మిక్సర్స్ అన్నీ మనకు యాస్టీస్గా ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK పోర్షన్ వచ్చేసి. నెక్స్ట్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో సెకండ్ ఫ్లోర్లోనే మనము ఇంకొక 1 BHK హౌస్ చూస్తాం ఫ్రెండ్స్. ఇది వచ్చి 2 BHK వస్తుంది. ఆపోజిట్లో వచ్చేసి మనకు అడ్జసెంట్గా 1 BHK హౌస్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు 1 BHK హౌస్ అయితే వస్తుందన్నమాట. ఇందులో కలర్స్ కానీ మనకు యాంటీ కలర్స్ అయితే ప్రొవైడ్ చేయించారు. ఫ్లోరింగ్స్ వచ్చేసి 2x4 ఫ్లోరింగ్స్ అయితే వేశారనమాట. 2 విండోస్ అయితే మనకు హాల్ ఏరియాలో రావడం జరుగుతుంది. టీవీ యూనిట్ అండ్ పూజా యూనిట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అటాచ్డ్ కిచెన్ అయితే రావడం జరుగుతుంది. పూజా యూనిట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్గా CNC కార్వింగ్స్తో వచ్చేసి మనకు ఇందులో చూస్ చేసుకున్నటువంటి సన్మైకా కాంబినేషన్స్ అనేది చాలా బ్యూటిఫుల్ లుక్లో అయితే ఉండడం జరుగుతుంది. సింక్ కానీ మనకి ఇక్కడ గ్రానైట్స్లో అయితే చేయించారనమాట. బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. లైఫ్ లాంగ్ కానీ వస్తుంది ఫ్రెండ్స్, చాలా రోజులు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనకు
కిచెన్ అండ్ హాల్ ఏరియా వచ్చేసేసరికి ఇప్పుడు మనము హాల్ ఏరియా నుంచి రైట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన కామన్ వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే మనకు బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది. వాషింగ్ మిషన్ పాయింట్ కానీ ప్రొవైడ్ చేయించారు. బెడ్రూమ్లోనే వార్డ్రోబ్స్ పిఓపి వర్క్స్ కానీ చేయించారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనకు 1 BHK హౌస్ వచ్చేసేసరికి ఇప్పుడు మనం చూస్తున్నది టోటల్గా సెకండ్ ఫ్లోర్ 2 పోర్షన్స్ హౌసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి పెంట్ హౌస్కి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. పెంట్ హౌస్లో మీరు ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 పోర్షన్స్ కంప్లీట్ అయిపోయి మనం ఇప్పుడు పెంట్ హౌస్కి స్టెయిర్కేషన్లో అయితే వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. పెంట్ హౌస్కి వెళ్ళంగానే ఓపెన్ కారిడార్లో మనము 2 ఫ్లోర్స్లో చూసినట్లే మనకు PVC షీట్స్ అనేది ఓపెన్ కారిడార్ ఏరియాలో అయితే ప్రొవైడ్ చేయించారు. ఇక్కడ కానీ విండోస్ అనేది మనకు టీక్ ఫ్రేమ్స్లో అయితే రావడం జరుగుతుంది. సేఫ్టీ గ్రిల్ గేట్ కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. 3.5 ఫీట్స్లో వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి మనకు టోటల్గా టీక్ వుడ్ ఫ్రేమ్స్లోనే వస్తుందన్నమాట. డోర్ ఓపెన్ చేయగానే మనకు హాల్ ఏరియా వస్తుంది. రైట్ సైడ్లో పూజా యూనిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈశాన్య భాగంలో 100% వాస్తు ప్రకారంగా. సో ఇక్కడ నుంచి రాయల్ ప్లే పెయింటింగ్ వర్క్స్ అయితే వస్తుంది 2 ఫ్లోర్స్లో మీకు చూపించినట్లే. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనము హాల్ ఏరియాలోకి వెళ్ళినట్లయితే టీవీ యూనిట్ ఏరియాకి ఆపోజిట్లో మనకు విండో అనేది వస్తుంది. ఫ్లోరింగ్ టైల్స్ వచ్చేసి 2x4 టైల్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. టీవీ యూనిట్ కానీ మీరు సెకండ్ ఫ్లోర్లో చూసినట్లాగే అదేవిధంగా మనకు వర్క్స్ అనేది చేయించడం జరుగుతుంది. సేమ్ సన్మైకా కలర్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కలర్స్ కాంబినేషన్స్ అనేది టీవీ యూనిట్ ఏరియా నుంచి మనము లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఆగ్నేయ భాగంలో కిచెన్ ఏరియా అయితే వస్తుందన్నమాట. ఇందులో యూజ్ చేసినటువంటి కాంబినేషన్స్ కానీ గ్రౌండ్ ఫ్లోర్లో 2 ఫ్లోర్స్లో యూజ్ చేసినట్లే సేమ్ అదే కలర్స్ అయితే యూజ్ చేశారు. వాటర్ ప్యూరిఫైర్ పాయింట్, చిమ్నీ పాయింట్, అదేవిధంగా మనకు సింక్ అనేది ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా కిచెన్ ఏరియా వచ్చేసేసరికి. సో మనం ఇప్పుడు ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అయితే వస్తుందన్నమాట. ఇందులో మనకు ఒక కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. పిఓపి వర్క్స్తో పాటు వార్డ్రోబ్స్ కానీ మనకు ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో. ఇక్కడ ఉన్నటువంటి మీరు వార్డ్రోబ్స్ క్వాలిటీ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వార్డ్రోబ్స్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటివి. సో మాస్టర్ బెడ్రూమ్ ఏరియాకి ఆపోజిట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ అటాచ్డ్ వాష్రూమ్లో 7 ఫీట్స్ వరకు మనకు వాల్ టైల్స్తో పాటు వాల్ మిక్సర్స్, వెస్టర్న్ కమోడ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయించారు. సో మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా అయితే వస్తుంది ఫ్రెండ్స్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియాలో మనకు ఫ్లోరింగ్స్ వచ్చేసి 2x4 టైల్స్ అయితే రావడం జరుగుతుంది. కాంట్రాస్ట్ కలర్స్ వస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా సింగిల్ విండో దగ్గర మనకు సిట్టింగ్ ఏరియా ప్రొవిజన్ అనేది పెట్టారనమాట. మనకి ఇక్కడ లోయర్గా మనం చూసుకున్నట్లయితే మనకు వాషింగ్ మిషన్ పాయింట్ కానీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో మీరు అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే PVC డోర్స్లో అయితే ఇచ్చారు. 7 ఫీట్స్ వరకు వాల్ టైల్స్, వెస్టర్న్ కమోడ్, నెక్స్ట్ వాల్ మిక్సర్స్ కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. హౌస్ నుంచి మనం బయట రాగానే ఇది మనకు ఓపెన్ టు టెర్రస్ ఏరియా ఫ్రెండ్స్ ఇది. సో ఇది వచ్చేసి మనము పైన ఓపెన్ ఏరియాకి వెళ్ళినట్లయితే ట్యాంక్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనకు ఐరన్ స్టెయిర్ కేస్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయించారు. ఇందులో మనకు స్టోర్ రూమ్ టైప్ యూస్ చేసుకోవడం కోసం, అంటే హౌస్ పర్చేస్ చేసేవాళ్ళు హోమ్ స్టేస్ కానీ హోటల్స్ కానీ ఇచ్చినట్లయితే స్టోర్ రూమ్ పర్పస్లో ఉపయోగపడే విధంగా మనకి ఇక్కడ బిల్డర్ గారు ఒక రూమ్ కానీ మనకు వేయించడం జరుగుతుందన్నమాట.
ఇది వచ్చేసి మనకు స్టోర్ రూమ్ ఏరియా లాగా అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో లెఫ్ట్ సైడ్ మీరు ట్యాంక్ చూసుకున్నట్లయితే మనకు సో ఈ 5 పోర్షన్స్కి 5 డేస్ సరిపడా కెపాసిటీ వాటర్ ట్యాంక్ అయితే మనకి ఇక్కడ బిల్ట్ అయితే చేయించారు బిల్డర్ వచ్చేసి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ తిరుమల హిల్స్ మీరు చూసుకున్నట్లయితే ఇంటి దగ్గర నుంచి ఇంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది అన్నమాట. చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్ దగ్గర నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.